హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ దేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. హాయ్ అండి, ఈరోజు బేసిక్ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పక్కా కొలతలతో చిన్న చిన్న టిప్స్ పాటిస్తే స్పాంజ్ కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని చూసేయండి. బర్త్డే పార్టీస్కి కానీ న్యూ ఇయర్కి కానీ ఏదైనా అకేషన్స్ ఉంటే ఇలా తయారు చేయండి, ఇలా ఇంట్లోనే ఈజీగా. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. మరి కేకు తయారు చేసుకోవడానికి కావాల్సినవి 4 ఎగ్స్, ఆయిల్, బేకింగ్ పౌడర్ 1/4 టీ స్పూన్, ఏదైనా వెనిలా ఎసెన్స్ కానీ ఉంటే వేయండి. నా దగ్గర పిస్తా మిల్క్ ఫ్లేవర్ ఉంది, అది వేస్తున్నాను. అలాగే పాలు. నేను ఈ కప్తో మైదాపిండి తీసుకున్నాను. ఏ కప్తో మైదాపిండి తీసుకున్నారో అదే కప్పుతో పంచదారని తీసుకోండి. పంచదారని బ్లెండ్ చేస్తే 1.5 కప్పు వస్తుంది. అదే కప్కి సరిపడా ఎగ్స్ తీసుకోండి. నేను 4 తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకుని షుగర్ని వేయండి. ఒక 6 యాలకులు వేయండి. ఇలా మెత్తని పౌడర్ కింద చేయండి. అదే జార్లో ఎగ్స్ని వేయండి. ఎగ్స్ని ఇలా బీట్ చేస్తే కేక్ అనేది ఫ్లఫీగా ఉంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. దీని ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు, వెన్నని కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షనల్ ఇది. అలాగే కూలింగ్ మిల్క్ని 2 టేబుల్ స్పూన్ వేయండి. మీ దగ్గర ఉన్న ఎసెన్స్ వేయండి. నేను పిస్తా మిల్క్ ఫ్లేవర్ ఎసెన్స్ వేస్తున్నాను, 1/4 టీ స్పూన్. మూత పెట్టి బ్లెండ్ చేయండి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఇలా చేయండి. చూసారు కదా ఎలా వచ్చిందో, క్రీమీగా ఉంది. ఇలా క్రీమీగా వచ్చేయడం వలన కేక్ అనేది ఫ్లఫీగా పొంగుతుంది. ఒక బౌల్ తీసుకుని మైదా పిండిని, పంచదార పొడిని, అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేయండి. ఒకసారి స్పూన్ పెట్టి ఇలా కలపండి. అలాగే బ్లెండ్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేస్తూ కలుపుతూ ఉండండి. ఒకే డైరెక్షన్లో ఉండలు ఏమీ లేకుండా కలుపుతూ ఉండండి. స్పూన్ కానీ హ్యాండ్ బ్లెండర్తో కానీ ఫోర్క్ స్పూన్ కానీ ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే చాలు. కేక్ మౌల్డ్ తీసుకుని ఆయిల్ వేసి దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇలా చేయడం వలన కేక్ అనేది మాడిపోదు. అలాగే మైదాపిండి తీసుకుని ఈ వీడియోలో చూపించినట్టు ఇలా చేయండి. కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని కూడా వేయండి. ఈ విధంగా 4-5 సార్లు ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇలాంటి మందంగా ఉన్న గిన్నె తీసుకుని సాల్ట్ వేసి లేదా ఇసుక కానీ వేయండి. ఇలాంటి స్టాండ్ ఉంటే పెట్టండి, లేకపోతే ఇలాంటి గిన్నె కానీ మూత లాంటిది పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 5 నిమిషాలు బాగా వేడి చేయండి. గిన్నె అనేది బాగా వేడయ్యాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా పెట్టండి. దానికి సరిపడా ప్లేట్ పెట్టండి. అలాగే పైన కూడా ఒక ప్లేట్ పెట్టి 45 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచండి. కేక్ బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి మూత తీసి టూత్ పిక్ అన్నా, చాక్ అన్నా, ఫోర్క్ స్పూన్ అన్నా ఇలా కుచ్చి చూసి చూడండి. ఇలాగానే అంటుకోకుండా ఉందంటే కేక్ అనేది బేక్ అయినట్టు. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో, పొంగింది కూడా. అంతేనండి, కేక్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత స్పాంజీ కింద వచ్చిందో. దీని మీద డెకరేషన్ చేయాలంటే విప్పింగ్ క్రీమ్తో కూడా చేసుకోవచ్చు, లేదా డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసి దానిపైన వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ కొట్టి కామెంట్ చేసి షేర్ కూడా చేయండి. ఇలా పీస్ కట్ చేసుకుని చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. కిచెన్ క్వీన్ దేవి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.